రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచింది. ఉద్యమ ట్యాగ్ లైన్ను తెలంగాణ ఎంత మేర సాధించింది? నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా? మరోవైపు రేవంత్ సర్కారుకు నీటి వాటా అంశం కత్తి మీద సాముగా మారింది. అదే పాయింట్ను బీఆర్ఎస్ అస్త్రంగా వాడుకుంటోంది. కృష్ణానది నీటిని ఆంధ్రాకు కట్టబెడుతున్నారు అంటూ బీఆర్ఎస్ భారీ విమర్శలకు దిగుతోంది. మరి గులాబీ ఎత్తుకున్న వాటర్ ఇష్యూ రేవంత్ సర్కార్ను ఎంతవరకు ఇరుకున పెట్టగలుగుతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ట్యాగ్ లైన్ ని ఎత్తుకుంటున్న ఉద్యమ పార్టీ, రేవంత్ సర్కార్పై గురిపెట్టిన గులాబీ దళం, రాష్ట్రంలో సంచలనంగా మారిన నీటి అంశం, నీళ్ల వాటాపై ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణలో మరో ఉద్యమం రూపుదాల్చబోతోందా? తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమం ఏ విధంగా జరిగిందో ప్రపంచమంతా చూసింది. ఇప్పుడు మరోసారి తెలంగాణ గడ్డ తిరుగుబావుట ఎగరేసేందుకు రెడీ అవుతోందట. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాగా సాగిన తెలంగాణ ఉద్యమంలో నీళ్లు ఎంత మేరకు సాధించామనేది ఇప్పుడు చర్చించుకోవలసి వస్తోంది. 10 ఏళ్లు పాలించిన గులాబీ పార్టీ మరోసారి నీళ్ల వాటాపై ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణానదీ జలాల్లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఉన్నాయి. అందులో భాగంగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని వాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగయ్యే వ్యవసాయ భూమి 1.21 లక్షల హెక్టార్లు కాగా, కాలువల ద్వారా సాగయ్యే వ్యవసాయ భూమి 3% ఉంది. అయితే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను అక్రమంగా ఏపీ ఎత్తుకు వెళుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. 646 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోతుంటే రేవంత్ సర్కారు చలనం లేకుండా ఉందంటోంది బీఆర్ఎస్. ఏడాది కాలంగా రేవంత్ సర్కార్ తెలంగాణ పంట పొలాలను ఎండబెడుతోందని ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కృష్ణా జలాల్ని ఏపీకి తరలిస్తోందన్నారు. కృష్ణా గోదావరి నదుల్లోని బొట్టును కాపాడి బీడు భూములను సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే పంట పొలాలను కాంగ్రెస్ ఎండబెట్టిందని మండిపడ్డారు. ఉద్యమ ట్యాగ్ లైన్ ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి సర్కార్ గంగలో కలుపుతోందన్నారు. నాగార్జునసాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల అధీనంలో ఉన్నప్పటికీ ఏపీ ఇష్టానుసారంగా నీటిని తరలించుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగిలిన నీటి నిల్వలు తగ్గిపోతున్నా పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ మరింత నీటిని తరలించేందుకు మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇక రేవంత్ సర్కారు వైఫల్యాలను ఎజెండాగా ఎత్తుకోబోతోంది బీఆర్ఎస్. నాడు ఏ ఆకాంక్షలతో ఉద్యమం చేపట్టామో అవి కనుమరుగు చేసే కుట్రకు కాంగ్రెస్ తెరలేపిందని ఆరోపిస్తోంది. వచ్చే వేసవిలో ఎదురయ్యే తాగు, సాగునీటి సమస్యలపై కూడా ప్రభుత్వానికి సోయిలేదని విమర్శలు చేస్తున్నారు. దీంతో కృష్ణా జలాల అంశమే బీఆర్ఎస్ కి ప్రధాన ఎజెండాగా మారింది. ఇక ప్రతి సంవత్సరం ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగంపై కేఆర్ఎంబీ పరిధిలో 3-మెన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ మీటింగ్ జరగకపోవడం, కేంద్ర బోర్డు పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని బీఆర్ఎస్ అంటోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆరోపణలకు అధికార నేతలెవరూ కూడా కౌంటర్ ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. నీటి అంశాన్ని ఎత్తుకుని తెలంగాణ రైతులకు మరింత దగ్గరయ్యేందుకు గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రైతాంగంలో కేసీఆర్ సర్కార్ చెదిరిపోని ముద్ర వేసుకుంది. రైతు బంధు, రైతు బీమాతో రైతన్నలకు దగ్గరయ్యారు. ఏడాది కాలంగా ఆశించిన మేర రైతులకు ఈ సాయం అందలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు సాగుకు ప్రధాన వనరుగా ఉన్న నీళ్లు పంటలకు అందకపోతే ఎట్లా ఉంటుంది? రైతులు కన్నెర్ర చేసే పరిస్థితి. దీన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను సైతం సిద్ధం చేసుకుందట. గులాబీ బాస్ ఈ అంశాన్ని ఎత్తుకునే రీ ఎంట్రీ ఇస్తారు అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రాష్ట్రాలుగా విడిపోయి 11 ఏళ్లు కావస్తున్న వడవని గొడవల నీటి పంచాయతీ మారింది. విభిన్న పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణలో అధికార విపక్షాల నడుమ నీటి పంపకాలపై విమర్శ, ప్రతి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ ఆరోపణలతో నీటి వివాదం మళ్లీ రాజుకునే అవకాశం ఉంది. మునుముందు కృష్ణా జలాలపై ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది.